నువ్వు చెప్పేది నిజమా అన్నా? ఇప్పుడు ఇన్ని విగ్రహాలు ఎలా కనిపెట్టాలి? అసలు ఆ విగ్రహాన్ని గుర్తించడం ఎలా? ఆ విగ్రహాన్ని గుర్తించడానికి మన దగ్గర ఒక క్లూ ఉంది. ఆ విగ్రహం నుదుటి పైన ఓం అనే సింబల్ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఆ విగ్రహాన్ని గుర్తించవచ్చు. ఆ విగ్రహం లోపల ఎంత ఉండొచ్చు అన్నా? దాదాపుగా 4 కోట్లు. 4 కోట్ల? మనం ఆ విగ్రహాన్ని వెతికి కనిపెట్టేంత వరకు ఎవరితో కాంటాక్ట్లో ఉండకూడదు. అలాగే అన్నా. ఆ విగ్రహం ఇలాంటి విగ్రహం కాదు. ఆ విగ్రహం లోపల 20వ శతాబ్దానికి చెందిన మణి దాగుంది. ఆ మణి వల్ల ఆ విగ్రహానికి ప్రత్యేక శక్తులుంటాయి. ఆ విగ్రహం పేరు గజేంద్రుడు. పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా. ఓ ప్రేయసి కాదా. అన్నా ఏంట్రా విగ్రహం మాట్లాడుతుందన్నా. విగ్రహం మాట్లాడమేంట్రా? ఏంట్రా ఏమైనా పిచ్చే ఏం నీకు? లేదన్నా, నిజంగానే విగ్రహం పాటలు పాడుతుందన్నా. నేను పాడితే అది కూడా పాడుతుందన్నా. పాటలు పాడుతుందా? ఏంట్రా ఏమైనా మెంటలా ఏం నీకు? నువ్వు రానా, చూపిస్తా. నేను ఆడికి వస్తా. విగ్రహం కానీ మాట్లాడకపోవాలా నీకుంటదిరా. నువ్వు ముందు రాన్నా. ఈ విగ్రహమే అన్నా. ఏది మాట్లాడమను? అన్నా అది మాట్లాడదన్నా, పాట పాడుతుంది. ఆట పాడుద్దా? సరే పాడమను. అది పాడదన్నా, ముందు మనం పాడితే తర్వాత అది పాడుతుంది. సరే పాడు. పాటకు ప్రాణం పల్లవి అయితే. ఒకసారి అన్న. కానీ ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా. ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా. అబ్బా ఏం తాగొచ్చినవరా? లేదన్నా, నిజంగానే మాట్లాడుతుందన్నా. పోయి పని చూడు. విగ్రహం అంట పాటలు పాడద్దంట, మాట్లాడద్దంట. నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు? ఒక విగ్రహం మాట్లాడుతుందంటే భయమే కదా. అయినా నువ్వు నాతో మాత్రం ఎందుకు మాట్లాడుతున్నావు? నేను అందరికీ కనపడను, వినపడను. నాకు నచ్చిన వాళ్ళకి మాత్రమే కనపడతాను, వినపడతాను. అంటే నేనంటే ఇష్టమా? అందుకే కదా నీతో మాట్లాడేది. అయితే మనం ఇప్పటి నుంచి ఫ్రెండ్సా? ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే స్నేహితుడు. అయితే మనం ఫ్రెండ్స్. సరే, నీ పేరేంటి? నా పేరు గణేష్. అన్నా ఈ గోడంలో ఆ విగ్రహం లేదన్నా. సరే పద వెళ్ళి ఇంకో గోడంలో చూద్దాం. గణేష, నాకెప్పటి నుంచి ఒక డౌట్. అడుగు మిత్రమా. నువ్వు ఎందుకని ఉన్నోడు లేనాడు అని సృష్టించావు? అందరిని ఒకలేక చూడొచ్చు కదా. నేను మనిషిని మాత్రమే సృష్టించాను. ఈ కులం, మతం, డబ్బు మీరు పెట్టుకున్నవి. మీ మానవులు తెలివైన వాళ్ళు. ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు చేయగలరు. కానీ ఒక్క విషయంలో మాత్రం మూర్ఖంగా ఆలోచిస్తున్నారు.
మీరు ఎంత సంపాదించినా పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకువెళ్ళలేరు. చివరికి మట్టిలో కలిసిపోతారనే విషయం తెలిసి కూడా ఎందుకు మర్చిపోతారో తెలియదు. అవును గణేష, ఎంతో మంది ఆటగారులలో సంపాదించే కోట్ల డబ్బులు నాలాంటి ఎంతో మంది పేదలకు ఇస్తే సంతోషపడతారు కదా. ఈ కష్టం చేయలేకుండా గణేష. నిన్ను అలా తక్కువ అంచనా వేసుకోవద్దు మిత్రమా. ప్రతి జీవి పుట్టుకకు ఒక ప్రత్యేకత ఉంటుంది. నీ ప్రత్యేకత ఏమిటో తెలుసుకో. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చావడం నీ తప్పు. నేను పుట్టుక మరణం మాత్రమే నిర్ణయిస్తా. మధ్యలో నువ్వు రాసుకున్నదే నీ జీవితం. మీరు చెప్పే మాటలు వింటుంటే నాకేదో చేయాలనుంది, కానీ నేను ఒక్కనే ఏం చేయగలను? నువ్వు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు 10 మందితో వచ్చావా? లేదుగా. ఒక్కడే వచ్చావు, ఒక్కడే పోరాడు, ఒక్కడే చావు. రే రమణ, చెప్పన్నా. రే మనం వెతుకుతున్న విగ్రహం ఇదేరా? అవునన్నా, ఇదే అన్నా, ఇదే. ఇదేరా? అవునన్నా. అన్నా ఎలా తీసుకెళ్దామన్నా? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. చెప్పన్నా. ఈ బొమ్మను ఆర్డర్ చేసి రేపు ట్రక్ తీసుకొని వచ్చి తీసుకెళ్ళిపోదాం. ఎవరికే డౌట్ రాదు, మనకే ప్రాబ్లం. అలాగే అన్నా. చెప్పండి సార్, ఏం కావాలి? ఈ విగ్రహాన్ని బుక్ చేద్దాం అనుకుంటున్నాం. సరే సార్, విగ్రహం 12 అడుగులు ఉంటుంది సార్. ₹1,00,000 అవుతుంది సార్. సరే, 2 లక్షలు ఇచ్చేస్తా, వెంటనే బుక్ చేయండి. 2 లక్షలా? సరే సార్. గూగుల్ పే నెంబర్ చెప్పండి. ఓకే, వచ్చింది చూడండి. ఓకే సార్, వచ్చింది సార్. కొంచెం దూరం వెళ్ళాలి, రేపు ఉదయాన్నే వచ్చి తీసుకెళ్తా. ఓకే సార్, అలాగే. ఓకే సార్. 1,00,000 అనుకుంటే 2 లక్షలు వచ్చిందిరా. మంచి బేరం. ఏంట్రా అలా ఉన్నావు? లచ్చికి 2 లక్షలు ఇచ్చారన్నా, నాకేదో తేడా కొడుతుంది. తేడా లేదు, ఏం లేదు. 2 లక్షలు వచ్చినా సంతోషపడకుండా తేడా అంటావు. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. ట్రక్ రివర్స్ చేసి పెట్టుకో, మేము బొమ్మ తీసుకొని వస్తున్నాం. అన్నా అన్నా బొమ్మ ఏదన్నా? అన్న బొమ్మ ఏదన్నా? అన్న బొమ్మ ఏదన్నా? నువ్వు పోయి ముందు ఎత్తుకుపోరా. అన్న ఎవరు లేరన్న వాళ్ళు. అన్న ఫోన్ పే కొట్టా కదా, ఫోన్ పేలో చూడన్నా. అన్న చెప్పన్నా ఏమైందన్నా? అన్న చెప్పన్నా ఏమైందన్నా? జై గణేష్ ఆనందరా.